అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. కొడాలి గారి మాట మనం ఆడి భాష మనకు తెలియదు కదండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మరి ముఖ్యంగా ఈడు టార్గెట్ చేసిన ఆ మాటలు, ఆ పదజాలం. చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఏదో లుచ్చా పనులు చేశాడని చెప్పి భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకుని దిగజారిపోయి మనిషిగా చచ్చిపోయినటువంటి రోజు చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారిపోయినటువంటి చిల్లర వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుక్కి బూట్లు మార్చాడు, ప్యాంటు మార్చాడు, షర్టు మార్చాడు, ఒంట్లో కొవ్వు తీయించారు, అది కొంచెం గడ్డం పెంచారు, మనిషిని మార్చారు. బ్రెయిన్ ఏం చేస్తారనే ఈ బ్రెయిన్ తీసేసి వేరే వాడి బ్రెయిన్ ఎటు కుదురుద్దా? కుదరినప్పుడు మళ్ళీ ఆడు పప్పుగడ్డ లాగానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు షోమే డాల్ గడు, ఆడిని షోమే డాల్ చేస్తున్నాడు. ఏదో వాడిని మార్చేసి ఆడి బ్రెయిన్ అట్టాగా ఉంటుంది కదా, అది మెంటల్ డిజార్డర్. ఆడు నోరు తెరితే గబ్బు, ఆడేం మాడతాడు ఆడికి తెలియదు. మిగతా ఏ నేరాలు చేయక్కర్లేదండి, అదొక్కటి చాలు. ఆ ఒక్క మాటకి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, అతని కుమారుణ్ణి, అతని మనవణ్ణి, తన భార్యని, తన కోడల్ని వీడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదండి. మరి అలాంటి తప్పుడు గడికి శిక్ష పడద్దా? అలాంటి తప్పుడు గాళ్ళందరినీ చూస్తూ వదిలేలా? అది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే చేద్దరేమో. చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే, ఏ తప్పులు చేశారు, ఆ యదవులకి తప్పులు చేయడమే తెలుసు, తప్పుడు యదవులు కూడా పక్కన పెట్టండి, మనం అధికారం మన చేతికి ప్రజలు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చూడండి, అమరావతి చూడండి, పోలవరం చూడండి, అలా వెళ్ళిపోతాడు ఆయన. అలా వెళ్ళిపోతున్నాడేనండి. వీళ్ళకి ఎంత కొమ్ములు వచ్చేసింది. కొమ్ములు వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చినా మనం ఎలాగ చేయరు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మనకి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలంటే బండ బూతులు ఇట్టేయాలి, మనం వెళ్ళి దాడులు చేసేయాలి అని చేస్తారండి దాడులు. అయితే మిర్చి సినిమాలో డైలాగ్ ఉంటుందండి, పెద్ద ఆయన మంచితనం వల్ల ఇప్పటిదాకా అత్తారింటికి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఆడు కొడుకు వచ్చాడని చెప్పండి, ఆడు కొడుకు వచ్చాడని అర్థమే ఎలా ఎత్తాడని చెయ్యి, అర్థం పట్టపట్ల ఆడిపోద్ది. ఈయన కూడా ఏం చేశాడంటే, పెద్ద ఆయన మంచితనం వల్ల ఆ కొడకల్లరు ఒక్కొక్కడు మీరు ఇలా మాట్లాడారు, మీ సంగతి ఏడు వెళ్తానని రెడ్ బుక్ ఓపెన్ చేశాడు. కడ్రాయరుతో రోడ్డు మీద పరిగెట్టిస్తానన్నది ఈ గడ్డంగండే ఏమన్నా కొడాలి. మరి అలాంటి వాళ్ళు వదిలేయాలండి. అలాంటి వాళ్ళు వదిలేస్తే ప్రభుత్వం మంచిదా? మంచిది కాదండి. ప్రజలందరూ అది కోరుకోవట్లే. ఎవడెవడైతే ఇంత దారుణంగా ప్రవర్తించాడో ఆ ప్రవర్తించిన ప్రతి ఒక్కడికి చట్టపరంగా శిక్ష పడుతూ ఉంటే ఏళ్ళు వేయడానికి, చప్పట్లు కొట్టడానికి జనం రెడీగా ఉన్నారండి. పూలు చల్లడానికి కూడా రెడీగా ఉన్నారు. మా కడియం నుంచి, మా సర్పవరం నుంచి పూల మార్కెట్లో పూలన్నీ కొనేసి పూలు చల్లడానికి లోకేష్ గారి మీద సిద్ధంగా ఉన్నారు ప్రజలు.